దొరికాడే బాబు. ఎన్నిసార్లు తిట్టినా చీకొట్టినా కొట్టించినా జిడ్డులా పట్టుకుని నన్ను మాత్రం వదలట్లేదు. నేను ఎక్కడ చావని? పోనీ నా మాట వింటావా? ఏంటి? మెకానిక్ గానే డీల్ చేయాలి. వెంటనే వాడిని ప్రేమిస్తున్నానని చెప్పే. ఏ నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు కాదు, నువ్వు ఆ మాట చెప్తే పిచ్చి వాడికెక్కుతుంది. నీ వెనక కుక్కలాగా తిరుగుతాడు. ఆ తర్వాత ఏ దేవదాసును చేసి వదిలేయచ్చు. ఏమనుకోద్దు, కొంచెం లేట్ అయింది. పర్లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నువ్వు ఆవేశంగా మాట్లాడావు అనుకున్నాను, కానీ ఆ తర్వాతే నాకు అర్థమైంది నీ ఆవేశం వెనుక ఎంత సిన్సియర్ లవ్ ఉందో. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. అదేదో చెప్తాను, చెవులు మూసుకోగా. ఐ లవ్ యూ. అది కాదు. దయచేసి ఇంకెప్పుడు అబద్ధం చెప్పద్దు. నేను చెప్పే ఇంకేం మాట్లాడదు. నీ కళ్ళల్లో ప్రేమ లేదు, నీ పెదాల్లో నిజం లేదు. ఎవరైనా చెప్పారా నువ్వు ఇలా చెప్తే నేను వెనకాల కుక్కలా తిరుగుతానని? ఎవడైనా వచ్చి తన ప్రేమను చెప్తే వాడి మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ప్రేమిస్తున్నాను అన్న పదాన్ని పగదీర్చుకోవటానికో లేక వదిలించుకుంటానికో మాత్రం వాడద్దు. ఈ గుండె తట్టుకోలేదే. నా గురించి నువ్వేమనుకుంటున్నావో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు దేవతవే. నేను బాగుంటానని చెప్పిన దేవతవే. దేవతలు అబద్ధం చెప్పకూడదు. ఇన్నాళ్ళు నీ వెనకాల ఎందుకు తిరిగానో తెలుసా? నువ్వుగా ఉన్నందుకు. మొదటిసారి నన్ను చూసినప్పుడు, నన్ను తిట్టినప్పుడు, రౌడీల చేత కొట్టించినప్పుడు నువ్వుగానే ఉన్నావు. కానీ ఇప్పుడు నీలో అబద్ధం చూస్తున్నాను. అబద్ధం 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 అబద్ధం. పోనీ నేనే నీతో అబద్ధం చెప్పించానా? అబద్ధం చెప్పేంత కష్టపెట్టానా? చూడు, నాకు ఈ రోజా పువ్వులు తెచ్చేయటం, ప్రేమను పార్సల్ చేసి రిబ్బన్లు చుట్టి లేని ప్రేమ ఉన్నట్టు చెప్పడం నాకు తెలీదు. ఎవడో అచ్చుకొట్టిన కార్డు మీద నా పేరు రాసి తీసుకో 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 అని ఇవ్వడం నాకు రాదు. నిజంగా రాదు. నేను ఇంతే. నాకు నా ఏరియా వాళ్ళగానే మాట్లాడటం తెలుసు, తుప్పపట్టి నిరపక్కల రఫ్గా ఉండడమే తెలుసు. కానీ ఇప్పటికీ చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఆ రోజు ఇప్పుడు చెప్పావే ఐ లవ్ యూ అని, అలా చెప్పడానికి కూడా నీ నోటి నుంచి మాట రాదు. నీలో ప్రేమ పుట్టినప్పుడు నన్ను ఎంతగా బాధ పెట్టావోనన్న విషయం గుర్తుకొచ్చి మాటలేదు, కేవలం కన్నీళ్ళు వస్తాయి. అప్పటిదాకా నిజంగా నేను నీకు కనపడను. ముసలి లేదు. చిత్ర ముసలి లేదు కదా. చిత్ర దేనికిరా? నువ్వు ఉన్నావో లేవో తెలుసుకుందామని. నేనెందుకురా? ఇవాళ కొత్త ఇంటర్వ్యూకి వెళ్తున్నా. పిన్ని, నీ ఆశీర్వాదం కావాలి. పిన్ని ముసల్దాన్ని కాలు పట్టుకోవాల్సి వచ్చింది. కత్తిపీట, పచ్చి మామిడికాయలు. ఏంటి చిత్ర ఈ రైతు బజారు? ఆవకాయకి ముక్కలు కొడుతున్నా. పిన్ని, నీకు అసలు మెడకాయ మీ తలకాయ ఉందా? దెబ్బ పండు లాంటి నా చిత్ర చేత ఆవకాయ కోసం మామిడికాయలు కొట్టిస్తావా? తప్పేముందిరా, ఈ వయసులోనే అన్ని నేర్చుకోవాలి. మరి ఏంటి పచ్చలు పెట్టడమా? తప్పదు కదరా. పాపం గంట నుంచి 10 కాయలు కూడా కొట్టలేకపోయింది. నా చిట్టి చిత్రకు ఇంత కష్టమా? చిత్ర జరుగు అంతే. నువ్వు కొద్దిగా జరిగి కూర్చో. ఇటు దేనికిరా? ముక్కలు నరగడానికి. ఎవరిని? మామిడికాయలు. పిన్ని, చదువుకున్నోళ్ళు మీకెందుకు చెప్పండి పనులన్నీ? నీ కోసం చదువుకున్న చదువును కూడా త్యాగం చేస్తా. చిత్ర, నీకు ముక్కలు కొట్టడం కూడా వచ్చా? అర్ధ గంటలో 100 కాయలు నరుకుతా. నువ్వు ఎదురుగ్గా కూర్చుంటే. జరి కూర్చు వయ్యారంగా.
పోతే పోయిందిలేరా రథవేలు ముక్కలు ఎంత చక్కగా నరికావు ఎందుకురా ఏడుస్తావు మగవాడికి కావాల్సిన వేలు కాదు మీసం పౌరుషం రోషం ముందా ముక్కల్లో వేలు ఎక్కడ మన దగ్గర ఉన్నది ఎక్కడికి పోతుంది లేవే దొరికినప్పుడే ఇద్దాం ఏం పోయింది దొరికినప్పుడు ఇస్తావా? అంటే అప్పటిదాకా ప్లాస్టిక్ సర్జరీ వేలు తప్పదా? అయ్యో ఏడవకండి ఊరుకోండి అదే దొరుకుతులే నా కన్ను కదూ. నాకు తెలుసురా నువ్వు నాకనే వేస్తావని. అరే ఒక్క నిమిషం, నీ రిలయన్స్ రికవరీ బ్యాచ్ అయిందిరా. రే నేను ఎప్పుడు రెడ్ వేసినప్పుడు నువ్వు టెన్షన్ పెడతావరా? నువ్వు రెడ్డి వేస్తావు మాకు భయం అమ్మా. గౌరీ ఎక్కడ? బండేంద్ర ఆటలో వచ్చావు. గౌరీ ఎక్కడరా? పైన ఉన్నాడు. గౌరీ గౌరీ ఏమైంది వీడికి ఇంత టెన్షన్కి వచ్చాడు? ఏంట్రా కంగారుకున్నావు? పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఏమైందిరా? ఈ రోజు ఉమ్మకి పెళ్లి. ఏది నువ్వు లవ్ చేసావని చెప్పావు ఆ అమ్మాయ? అవునరా. గురు బంట్లో ఉన్న లగేజ్ దించు, తొందరగా వెళ్ళాలి. ఉండవయ్యా. రావయ్యా బాబు, ఎంతసేపు? వస్తానన్నాగా. ఆటోలో ఏముంది, జనం చేరారు. అది ఏంట్రా నసుతావు? తప్పండి. ఎవరు తప్పండి. ఆటోలో? ఏంట్రా ఇది? నాకేం చేయాలో తెలియలేదురా. సార్ డబ్బులు ఇచ్చి పంపించండి సార్. నువ్వు దిగమ్మా, ఉంచవయ్యా. ఏంటి అందరూ చుట్టూ చేరారు, యాక్సిడెంట్ జరిగినట్టు? ఎలాంటి సైడ్కి తప్పండి. వెళ్ళండి. అవునా, నేను గౌరీ అని చెప్పానే, ఇతనే. రేయ్ ఇప్పుడు ఇయే అవసరం పదా. రండి. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికి వచ్చాం కదా, ఇంకంతా గౌరీ చూసుకుంటాడు. ఏంట్రా ఏంట్రా చూసుకునేది? నీకు అసలు బుద్ధి ఉందా? ఈ విషయాలన్నీ ముందే చెప్పాలిగా. సరాసరి దింపేశావు అమ్మూరు గెటప్ లో. ఏమా మా ఆవిడకైతే తలకాయ లేదు, నీకైనా ఉండాలి కదా. మావా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే టైం లేదు మావా, తీసుకొచ్చాను అంతే. తీసుకొచ్చావు బానే ఉంది, ఏం చేద్దామని? ఏదన్నా చిన్న రూమ్ తీసుకుని. జేబులో ఎంత ఉందిరా? తన చేతి గాజులు ఉన్నాయి కదా, మేనేజ్ ఛీ, సిగ్గులేదు. ఈడి చేతిలో ఏం లేదు కానీ రాగానే అమ్మాయి చేతి గాజులు తీస్తాడంట. నిన్ను నమ్ముకుని తీసుకొచ్చా మావా, ఏం చేయమంటావో నువ్వే చెప్పు. నువ్వు చావమంటే చచ్చిపోతాం. ఏమా ఈయన్ని లవ్ చేస్తున్నావా? నిన్నే లవ్ చేస్తున్నావా? అవునండి ఎవరు అడిగినా ఇదే మాట చెప్తావు కదా. చెప్తాను. వాళ్ళు తీయండి రా. ఎక్కడికి రా? నమ్మే వచ్చావుగా, రా. నేనంటే ఏంటో చూపిస్తాను వాడికి. ఎంత ధైర్యం ఉంటే వాడు నా కూతురిని తీసుకెళ్తాడు? మీరు ఆవేశపడకండి సార్. నాది ఆవేశమా? ముహూర్తం టైంలో అమ్మాయిని తీసుకెళ్ళిన పరువు తీస్తాడా వాడు? నాన్న నువ్వు ఊరుకో, ఇప్పుడు మనమే అలర్ట్ చేసుకుంటే ఎలా? జరిగిన దానికి మనమేం చేయగలమండి? మీరు అరిచినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? మీరుండండి. నాన్న అటు చూడు. రాయ్, దాన్ని తీసుకెళ్ళిన వాడు అంత చూడండి. వెళ్ళండి. నువ్వు ఆగు నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకొని. ఏంట్రా ఇంకా తెలుసుకునేది? వాడికి ఎంత ధైర్యం లేకపోతే నన్ను అవమానించచ్చు, నా ముందే నిలబడతాడు. నా వరకు నా కూతురు ఎప్పుడు చచ్చిపోయింది. వాడి తల నరికి నా కాళ్ళ ముందు పడేయండి. వెళ్ళండి వెళ్ళండి, నరికేయండి. ఈ అమ్మాయిని తీసుకుని మండపానికి వచ్చినప్పుడే మీ అందరికి అర్థమై ఉండాలి. మీ ఊడతోపలు నా దగ్గర సాగవు. ఏమన్నా తేడా వచ్చిందో పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద ఆసుపత్రిలో పేషెంట్లు అయిపోతారు. రారా, ఇదిగో ఈయన్ని ముక్కలు ముక్కలు చేసి ఊరగా పెడతావా? మీ కూతురు తల తీసుకెళ్లి షోకేస్ లో పెడతావా? దీన్ని వద్దు నాన్న, ప్లీజ్ నన్ను క్షమించండి. ఆపండి ఆపండి ఆపండి, మీ అబ్బా కూతురు డ్రామా ఆపండి. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన పని వేరే ఉంది, పదరా. డ్రామా అబ్బాబా వదిలేయండి నాన్న, ఎవరికి ఇలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంకా విషయం మర్చిపోండి. ఎక్కడరా పెళ్లి కొడుకు? ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేసావు, అమ్మాయి నేను లవ్ చేసింది. అది వాళ్ళ బాబుకు నచ్చలా. ఆ గొడవ ఏదో మీరు చూసుకోవాలి కానీ ఏ సంబంధం లేని ఆయన ఎందుకు అవమానించాలి? కొద్దిసేపట్లో ఆయన పెళ్లి జరగబోతుందని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. అలాంటిది ఇంతమంది బంధువుల ముందు ఆయన తలదించుకునేట్టు చేయటం తప్పురా. ముందు మీరిద్దరూ ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. ఏం ఉంచున్నారు, అడగండి. మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ నువ్వు సారీ మీరు ముందే నాకు చెప్పుంటే మీరు బాగుంటారు. ఏంటి బాగుండేది? ఆయన క్షమించి వదిలేస్తే నేను ఒప్పుకుంటానా? వస్తున్నా ఒక్క నిమిషం. ఇందాక షెడ్ లో నాతో ఏదో అన్నావే, అదే మాట అందరి ముందు చెప్పు. లేదంటే లేదని చెప్పు. ఈ కుక్కని ఈడ్చుకెళ్ళి ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోతా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. బతికితే ఆయనతోనే బతుకుతాను. ఏంట్రా అది నీతోనే బతుకుతానంటుంది? దాన్ని తీసుకెళ్లి ఎలా పోషిస్తావురా? నా బిడ్డని నేను ఎలా పెంచానో తెలుసా? దానికి ఏడవడం కూడా వచ్చని నాకు ఈ రోజే తెలిసిందిరా. మా అమ్మాయి కన్నతండ్రి అడుగుతున్నాడు, చెప్పు. ఎలా చూసుకుంటావు? అమ్మాయి మంచి చెడు గురించి ఏం చేస్తావు? ఊరికే లేపుకొస్తే చాలదు. నెమ్మదిగా అడుగుతారేంటి సార్? గట్టిగా అడగండి. చెప్పరా, సమాధానం చెప్పు. దాన్ని ఏం పెట్టి పోషిస్తావు? సార్
మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, తప్పేం లేదు. కానీ ఇప్పటికిప్పుడు సమాధానం ఎలా చెప్తాడు? చేతిలో ఉద్యోగం లేదు, సంపాదన లేదు, కానీ చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. అందరి కుర్రాళ్ళ బతకగలననే నమ్మకం ఉంది. మీరు కోరుకున్నట్టే మీ కూతురికి 3 పూట్ల 3 ప్లేట్లు భోజనం, కట్టుకోవడానికి చీర, ఉండడానికి నీడ ఇవన్నీ ఇచ్చే ఉద్యోగం వస్తుంది, తప్పకుండా వస్తుంది. అప్పుడు వాడు మీ దగ్గరికి వస్తాడు, అమ్మాయి కోసం అడుగుతాడు. మీరు ఇవ్వాలి. ఇవ్వాలి కాదు, ఇవ్వాల్సిందే. మీరంతా విన్నారుగా, మీరందరూ ఈయన బంధువులేగా, మీరే దీనికి సాక్ష్యం. వీడు వచ్చే వరకు మీ అమ్మాయిని మీ చేతుల్లోనే పెడుతున్నాను, మీ ఇంట్లోనే ఉంటుంది. ఓకేనా? పదండ్రా. హలో, ఒక్క నిమిషం. నువ్వెక్కడికి రా? మీరున్నాను నాన్న. నీ పేరేంటి? కృష్ణ. సార్ వదిలేండి ప్లీజ్. ఎంతవరకు చదువు? సార్. సార్ BSc కంప్యూటర్ సైన్స్. నాన్న, నా విజిటింగ్ కార్డు ఇవ్వు. ఎందుకురా ఇప్పుడు? ఇవ్వండి చెప్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. రేపటి నుంచి నా కంపెనీలో నీకు ప్రోగ్రామర్గా జాబ్, 7,000 నెలకు జీతం. చాలా థ్యాంక్స్ సార్. ఈ ఉద్యోగం నిన్ను చూసి కాదు, నీ ఫ్రెండ్ని చూసి నీకు ఇది ఇస్తున్నాను. ఎవరైనా ఫ్రెండ్ తన ప్రేమించిన అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళిద్దరిని ఏ గుడికో తీసుకెళ్లి పెళ్లి చేసే వాళ్ళని చూశాను. కానీ ఆ ప్రేమకు ఎటువంటి సంబంధం లేని వాడొకడు మండపంలో బాధపడుతూ ఉంటాడని, వాడి దగ్గరికి నిన్ను తీసుకొచ్చి క్షమాపణ చెప్పించాలని ఆలోచించిన ఇతని మంచి మనసును చూసి నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. క్యారియర్. కలపండి సార్. సారే దారి చూపించాడు, ఇంకేం కావాలరా? ఇప్పుడేమంటారు సార్? మా వాడికి మీ కూతుర్ని పోషించే శక్తి కూడా వచ్చేసింది. సార్, మీలాగా మీ కూతుర్ని మేడల్లో పెట్టి కారుల్లో తిప్పలేకపోయినా కడుపు నిండా తిండి పెట్టి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు సార్. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, కట్నం ఇచ్చినా మీ అమ్మాయికి ఓ మొగుడిని తీసుకురాగలరేమో కానీ ఓ ప్రేమించే వాడిని మాత్రం తీసుకురాలేరు. నా మాట విని వీళ్ళిద్దరికి పెళ్లి చేసింది సార్. ఏవేవో గొడవలు జరుగుతాయనుకున్న పెళ్లి మండపంలో మళ్ళీ శుభంగా పెళ్లి జరిపిస్తున్నావు. నువ్వు బాగుండాలి. బాగుంటావయ్యా. ఇంకేంట్రా, పీటల మీద కూర్చో. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? ఓ, పట్టుబట్టలు లేవనా? నీ మొహానికి జీన్స్ చాలే. వెళ్ళి తాళికట్టు, తీసుకెళ్ళు. పదండి, ఏ, పంతులు, ఏంటి ఆలస్యం? మొదలెట్టే. అతను చాలా మంచివాడే, నేనే మిస్ చేసుకున్నాను. ఇక అతను రాడలే. అతను వచ్చేసాడే. ఎక్కడ? అతను వచ్చింది అక్కడి కాదే, ఇక్కడ నీ మనసులోకి. అతను ఎప్పుడో వచ్చేసాడు.